తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభల పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనం పూర్ణకుంభం సర్కిల్లో ఉన్నాం. ఇక్కడే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే తెలుగు సభలకు జరుగుతున్నటువంటి తెలుగు సభల తీరు పట్ల భాషాభిమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం తిరుపతిలో వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు భాషాభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ ఏదైతే ఉన్నది తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా నల్ల జెండా కట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వకుండా సభలు జాతరలాగా జరుపుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదనేసి భాషాభిమానులు ఇక్కడ గొంతెక్కి చాటుతున్నారు. అధికార భాష తెలుగు అమలు చేయనప్పుడు ఈ ప్రభుత్వం ఈ సభలు ఎలా జరుపుకుంటుందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చాలా మంది భాషాభిమానులతో పాటు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు వారిని అడిగి తెలుస్తున్నారు. మీరు ఎందుకు ఇంత డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ తెలుగు తల్లి విగ్రహాన్ని నల్ల జెండా కూడా కట్టారు, ఎందుకంటారు? తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు ఔన్నత్యానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహానికి నిరసనగా తెలుగు తల్లి ఈ రోజు తన నల్ల జెండా కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ పండుగలు ప్రజా పండుగలు కావని, ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పండుగలని, కాంగ్రెస్ పార్టీ ఈ తెలుగు పండుగల పేరుతో తెలుగు జాతిని వంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టే ఈ తెలుగు ప్రపంచ మహాసభల్ని జరుపుతున్నదని, ఈ సభల వలన తెలుగు జాతికి గాని, తెలుగు సంస్కృతికి గాని, తెలుగు భాషకు గాని ఏ రకమైనటువంటి ప్రయోజనాలు లేవని, కేవలం కవి సమ్మేళనాల తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడటానికి ఇతోధికమైనటువంటి చర్యలు తన చేతుల్లో ఉన్నా కూడా అవి చేయకుండా చాలా సంవత్సరాలుగా భాషాభిమానులు, భాషోద్యమకారులు తమ నిక్కచ్చుల ద్వారా తెలియజేస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా, ఒక్క విషయంలోనూ కూడా అమలు పరచడానికి కావాల్సినటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఈ పండుగలు జరుపుతున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్లంతా తరలి రండి అని పిలిపిస్తే అందులో కిరణ్ కుమార్ రెడ్డి మనసులో ఉన్నటువంటి కుయుక్తి తప్ప మరింకొకటి బయటపడదు. తెలుగు జాతి యావత్తు తన వెనుక ఉన్నారని అధిష్టానం దగ్గర మెప్పు పొందడం కోసమని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప తెలుగు సంస్కృతిని, భాషను బ్రతికించడానికి కాదు, దానికి మేలు చేయించడానికి అసలు కానే కాదని అందరికీ తెలుస్తున్నటువంటి విషయం. ప్రాధికారిక మండలిని తెలుగుకు సంబంధించి ఏర్పాటు చేయకపోవడం, తెలుగుకు ప్రభుత్వ కార్యాలయాల్లో గాని, సచివాలయంలో గాని, ముఖ్యమంత్రి కార్యాలయంలో గాని, టీటీడీ లాంటి ధార్మిక సంస్థల్లో గాని, న్యాయస్థానాలలో గాని ఎక్కడా కూడా తెలుగు అమలు ఇక కఠినతరంగా అమలు చేస్తాము అన్నటువంటి ఒక్క నిర్ణయం కూడా తీసుకోకుండా ఇది పండుగ, ఇది తెలుగు వాళ్ల పండుగ, ఈ పండుగకు మీరందరూ తరలి రండి అంటే దానికి వచ్చి కిరణ్ కుమార్ రెడ్డికి జేజేలు పలకటానికి ఎవ్వరూ కూడా ఇక్కడ భాషాభిమానులు సంసిద్ధంగా లేరని, ఈ సభల కుట్రను బయట పెట్టడమే మా ఉద్దేశమని, ఈ సభల్ని ఒక్కటంటే ఒక్క సాహితీ సంఘం గాని, కవుల సంఘాలు గాని సమర్థించటం లేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలకందరికీ గుర్తు చేస్తున్నాం. సన్మానాలకు, సత్కారాలకు ఆశపడే వాళ్ళు ఎవరైనా ఆ సభల్లోకి వెళ్లవచ్చుగాక. విద్వత్తు కలిగినటువంటి తెలుగు అభిమానులు, తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలకు భాషాభిమానులు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. భాషాభిమానులు రాష్ట్ర నలుమూల నుంచి కూడా తరలి వచ్చారు. ఏదైతే తెలుగు భాష అభివృద్ధి పరచకుండా జాతరలాగా ఉత్సవాలు జరుపుకున్నంత మాత్రాన, మహాసభలు జరుపుకునేంత మాత్రాన ప్రయోజనం ఉండదనేసి స్పష్టం చేస్తున్నారు.